అందరికీ నమస్తే. సిఎల్పి మీటింగ్ జరిగింది కదా, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ హాజరైనరు. సీఎం రేవంత్ రెడ్డి గారు, అందరూ మినిస్టర్స్ అంతా అటెండ్ అయినరు. అందులో రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేసిండ్రు. ఎవరైతే మినిస్టర్స్ నాకు మంత్రి పదవులు కావాలి అని అడుగుతున్నారో వాళ్ళని దృష్టి పెట్టుకొని మాట్లాడినరు. ఎవరు గీత దాటొద్దు, మంత్రి పదవులు అనే వ్యవహారం అంతా కూడా అధిష్టానం హోల్డ్ చేసి పెట్టింది, రిజర్వ్ చేసింది. ఇక మనం అధిష్టానమే తెలుస్తుంది, మీరు ఎవరు మాట్లాడద్దు, గీత దాటితే క్షమించేదే లేదని రేవంత్ గారు చేసిండ్రు. దాని మీద కాంగ్రెస్లో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంది క్షమించేది, అసలు తప్పులు ఎవరు చేసిండ్రు, ఏం మాట్లాడుతున్నారు, తప్పు చేసింది వాళ్ళు, ఇప్పుడు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి కావాలి అని ఎవరైతే అడుగుతున్నారో ఒరిజినల్ కార్యకర్తలు, కాంగ్రెస్ కోసం కష్టపడే వాళ్ళు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడినారు. అసలు ఒక ముగ్గురు లీడర్లు ఎవరైతే ఈ మంత్రి పదవులు ఏదో మాట్లాడారో వాళ్ళు ముగ్గురు డుమ్మా కొట్టిండ్రు. ఒకటి వివేక్ వెంకటస్వామి డుమ్మా, రాజగోపాల్ రెడ్డి డుమ్మా, ప్రేమ్ సాగర్ రావు డుమ్మా కొట్టిండ్రు మంచిర్యాల. అసలు ఏంది ఇక్కడ జరిగిన తప్పులేంది? రేవంత్ రెడ్డి అస్త్ర సన్యాసం ఎందుకు తీసుకున్నాడు అంటే నా వల్ల కాదు, నేను కాదు, తేల్చాల్సింది హైకమాండ్. ఎందుకంటే క్యాబినెట్ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది, ఆయన టీం అది. దీని మీద మాట్లాడదాం. 4 తప్పులు చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఆ 4 తప్పులు ఏదో మనం మాట్లాడదాం. ఈ వీడియో చూసిన మీకు అందరికీ థ్యాంక్స్. కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కూడా ఉంది, దాన్ని ఒకసారి నొక్కండి. ఇక మనం వార్తలోకి పోదాం. వార్తలోకి పోతే రేవంత్ రెడ్డి చేసిన 4 తప్పులు ఏంటంటే, ముందు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ పెట్టుకోవాల్సి ఉండే. అప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు ఈ తలనొప్పి ఉండేది కాదు. రెండోది ఏంటంటే, ఈ సంవత్సరం మీద 4 నెలలు, దాదాపు 16-15 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఈ 16 నెలలు ఫుల్ క్యాబినెట్ లేకుండా లాక్కుండా రావడం. మొత్తం 32 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 18 మంది మొత్తం మినిస్టర్స్ మన దగ్గర సీఎంతో కలిపి. అట్లా కూడా ఒక్కొక్క మనిషి దగ్గర కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరి దగ్గర 2 శాఖలు ఉంటాయి. అయినా కూడా 12 మందితోనే లాక్కొని రావడం. 32 శాఖలను 12 మంది, అందులో ఈయన దగ్గరనే ఒక 13-14 శాఖలు పెట్టుకోవడం. అది రెండో తప్పు. మూడోది ఏంటంటే, పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పార్టీ ఫిరాయించిన అంటే 10 మంది ఎమ్మెల్యేలు కాదు, ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత ఇంకో 2కి హామీలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి. 4వది ఏంటంటే, నా చేతిలో ఏం లేదు, క్యాబినెట్ మొత్తం కూడా అధిష్టానం డిసైడ్ చేస్తుంది, మీరు లైన్ క్రాస్ చేయదు, హైకమాండ్ రిజర్వ్ చేసిందని ఆయన అస్త్ర సన్యాసం చేయడం. ఈ 4 తప్పులు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ తప్పులు అంటున్నానంటే, నేను ఇప్పుడు ఎవరైనా సరే కష్టపడేళ్ళకి పదవులు రాకపోతే అసంతృప్తి రావడం అనేది న్యాచురల్, అది ఎక్కడైనా అంతే. ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్లో కూడా చాలామంది అప్పట్లో అసంతృప్తి రాలేదా, పార్టీ కోసం కష్టపడాలని ఇవ్వలేదని, వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన ఇచ్చారని, అది ప్రతి దగ్గర ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో కష్టపడే కార్యకర్తను కాదని ఎవరికో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అసంతృప్తి రాదా? ఇంకా కష్టపడి ఏం లాభం, ఎవరికో ఎలక్షన్స్ టైంలో ఎవరికో ఇస్తారు మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్ అని. ఇక్కడ కూడా ఇప్పుడు మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు గురించి మనం మాట్లాడదాం. మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి వ్యక్తం చేయడంలో తప్పేముంది? 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో తీవ్రమైన ప్రతిఘటన వస్తున్న టైంలో, అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తలేరు పీసీసీ చీఫ్గా. కానీ ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ పెట్టిండు ప్రేమ్ సాగర్ రావు. రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా పోయిండు. అక్కడి నుంచే పార్టీ జోష్ స్టార్ట్ అయింది కాంగ్రెస్కి అప్పుడు ఇంద్రవెల్లిలో. తర్వాత బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు కదా, నాకున్న సమాచారం మొత్తం ప్రేమ్ సాగర్ రావే ఖర్చు పెట్టుకున్నాడు ఆయన బట్టి విక్రమార్క పాదయాత్ర అంతా. మంచిర్యాలలో ఒక బహిరంగ సభ పెడితే ఖర్గే వచ్చింది ఫస్ట్ మీటింగ్ తెలంగాణలో. ఆయన ఏఐసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఖర్గే వచ్చిన ఫస్ట్ మీటింగ్ అది. ఆ వేదిక మీదే ప్రేమ్ సాగర్ రావు టికెట్ అనౌన్స్ చేసిండు. మరి ఇక పార్టీ కోసం అంత కష్టపడ్డ ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తిలో తప్పేమున్నది? వాళ్ళని ఎట్లా తప్పబడతారు? వాళ్ళు ఎట్లా లైన్ క్రాస్ చేసినట్టు? ఇక్కడ లైన్ క్రాస్ చేసింది ఎవరు? ఇక్కడ అసలు వివేక్ వెంకటస్వామికి, రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది ఎవరు? అధిష్టానం ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రా? అధిష్టానం పర్మిషన్తో ఈయన ఇచ్చిండా? ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు వాళ్ళు అంత గట్టిగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? వాళ్ళు 3 పార్టీలు తిరిగి వచ్చింది నిజం కదా? 6 సార్లు వివేక్ వెంకటస్వామి, నిజమే కదా? ఎలక్షన్స్ ముందు కరెక్టే, రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఆహ్వానించింది పార్టీలకు, ఇది కరెక్టే.
తర్వాత ఏదో హోటల్కి పోయినరు ఆ రోజు రాహుల్ గాంధీ కలవనీకే. ఇదిగో కరెక్టే. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉండే, రాజగోపాల్ రెడ్డిని కూడా ఆహ్వానించారు వీళ్ళే, రేవంత్ రెడ్డి ఆహ్వానించిండు. వాళ్ళు అంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంది? కారణం ఏంటంటే వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నామంటారు వాళ్ళు. వాళ్ళు రాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదా? ఇప్పుడు ఒక ఆయననేమో వివేక్ వెంకట స్వామి ఏమో నేను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అవుతున్నా అంటాడు. రాజగోపాల్ రెడ్డి ఏమో నేను బీజేపీలో ఉన్నా, బీజేపీ నుంచి నేను మంత్రి పదవి కోసం వచ్చినా అంటాడు. వాళ్ళ అన్న ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవిలో ఉన్నాగా, ఆల్రెడీ నల్గొండలో 2 రెడ్డిస్ పదవుల్లో ఉన్నాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ లెక్కన మాట్లాడుతున్నాడు? ఎవరిచ్చిన ఆలస్యం ఇది? పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్న వాళ్ళం కాదని చెప్పి ముగ్గురికి పార్టీలో మారంగానే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి వాళ్ళకి ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినారు. తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు. మరి వాళ్ళకు ఆ ముగ్గురు పార్టీ కోసం కష్టపడలే. వాళ్ళంతా ముగ్గురు అధికార పార్టీలో ఉన్నారు, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు, అక్కడ అధికారం చెలాయించారు. లాస్ట్ మూమెంట్లో పార్టీ మారంగానే వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళకే మినిస్టర్లు ఇస్తే మరి అడ్లూరి లక్ష్మణ్ లాంటి వాళ్ళకి అసంతృప్తి రాదా? అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యే, ధర్మపురి ఎమ్మెల్యే, వాళ్ళకి రాదా? అసంతృప్తి రాదా? అది పార్టీ కోసం కష్టపడ్డ మమ్మల్ని కాదని చెప్పేసి నిన్నమొన్న వచ్చిన వాళ్ళను జస్ట్ పదవుల కోసం వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఒరిజినల్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అసంతృప్తి రాకూడదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వస్తాడు ముఖ్యమంత్రి. అదే జిల్లాకు సంబంధించిన జూపల్లి కృష్ణారావుకి ఎట్లా ఇచ్చారు మంత్రి పదవి? ఆయన కాంగ్రెస్ కోసం ఏం కష్టపడ్డాడు? ఏం కష్టపడలేదు. మరి ఆయనకి ఇచ్చినప్పుడు, జూపల్లి కృష్ణారావుకి ఇచ్చినప్పుడు ప్రేమ్సాగర్ రావు అదే సమాజం సంబంధించిన ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు, ఖర్చు పెట్టుకున్నాడు డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా. ఆయనకు అసంతృప్తి వస్తే తప్ప? ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చాలా ఉన్నాయి. అసలు వీళ్ళని ప్రోత్సహించింది, ఈ ఫిరాయింపుదారులకు అండగా నిలబడ్డది రేవంత్ రెడ్డి గారు. అండగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళని తప్పించేసిండు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాలేదు సిఎల్పి మీటింగ్కి? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఆయన మీద. వివేక్ వెంకట స్వామి ఎందుకు రాలేదు? ప్రేమ్సాగర్ రావు ఎందుకు రాలేదు? సిఎల్పి మీటింగ్ రాకపోతే ఏమంటారు దాన్ని? ఇక హైకమాండ్ రిజర్వ్ చేసింది, నా చేతిలో ఏం లేదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. హైకమాండ్ రిజర్వ్ చేసింది, ఇంకా మీరు ఎవరు మాట్లాడొద్దు, గీత దాటితే మాత్రం వేటు వేస్తాం అంటారు. ఈయన హస్త సన్యాసం తీసుకున్నట్టే కదా, ఇంకా నా చేతిలో ఏం లేదని చెప్పినట్టే కదా రేవంత్ రెడ్డి గారు. మరి మంత్రి పదవులు ఇవ్వడంలో మీ చేతిలో ఏం లేనప్పుడు మంత్రి పదవుల కోసం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు వేటేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు చాలామంది మీతో కాదనే మిమ్మల్ని అడుగుతలేరు, ఢిల్లీ పోయి మాట్లాడుకుంటున్నారు. మల్లికార్జున ఖర్గేని కలుసుకున్నారు, తర్వాత అక్కడ ఉన్న పార్టీ పెద్దలను కలిసినారు, కొంతమందిని కేసీ వేణుగోపాల్ని కలిసినారు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొద్దిమంది ఎమ్మెల్యేలు పోయి. ఇది తప్పెట్లయితుంది? ఇక్కడ ఓవరాల్గా చెప్పదలుచుకునేది ఏంటంటే, తప్పులన్నీ చేయాల్సిన తప్పులన్నీ చేసి, ఇవన్నీ తప్పులే కదా. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇస్తామని ఎందుకు ఇచ్చారు హామీలు? అవి తప్పే కదా. మీ పార్టీ కోసం కష్టపడడానికి ఇవ్వకుండా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన వాళ్ళకి ఇవ్వకుండా, ఈ ఫిరాయింపుదారులకు 4-5 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇస్తే వాళ్ళు చెలరేగిపోతున్నారు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ జనం ఏమనుకుంటున్నారు? ఈ తొక్కలో మంత్రి పదవుల కోసం కొట్టుకుంటారు కదా వీళ్ళు. ఇదేనా చిల్లర వ్యవహారమేనా అనుకుంటున్నారు జనం. ఇది ఏంది చిల్లర వ్యవహారం వీళ్ళది? జనాలకు ఏమన్నా స్కీములు ఈయనకనో లేకపోతే జనాలకి ఏదైనా మంచి ఈయనకనో కొట్లాడాలి కానీ ఈ మంత్రి పదవుల కోసం కొట్లాడుతుంది. దీనిలో ఎప్పుడు ఇదే పంచాయతీ, కాంగ్రెస్లో ఎప్పుడు పదవుల పంచాయతీ నడుస్తుంది, గదే నడుస్తుంది అనుకుంటున్నారు అందరూ. ఎనీవే, రేవంత్ రెడ్డి తన చేతిలో లేని వ్యవహారం, తన చేతిలో అంటే క్యాబినెట్ యాక్చువల్గా ఆయన నిర్మించుకోవాలి, ఆయన టీం అది. హైకమాండ్తో పర్మిషన్ తీసుకుంటారా, హైకమాండ్ను ఒప్పిస్తారా, లేకపోతే మిగతా పార్టీ లీడర్లు అందరినీ ఒకదారి మీద తీసుకొచ్చి అందరూ కలిసి కూర్చొని ఒక లిస్టు తయారు చేసి హైకమాండ్ ముందర పెట్టి అప్రూవల్ చేయించుకుంటారా? ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరినీ బుజ్జగించి వాళ్ళందరూ బాబు మీకు ఇది కాదు, మీకు వేరే ఇస్తామని చెప్పి, మీకు పలానా కారణాల వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళందరినీ దారి తీసుకొచ్చుకొని ఏం చేస్తారో చేసుకొని క్యాబినెట్ భర్తీ చేసుకునే బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. కానీ నాకేం సంబంధం లేదు, హైకమాండ్ రిజర్వ్ చేసింది, అందరం మనం ఎవరు మాట్లాడొద్దు, ఢిల్లీ చూసుకుంటుంది అని అంటే, ఇక ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, మేము గేట్లు తెరిచినాం, గోడలు దుంకినాం, ఇవన్నీ వేస్ట్ మాటలు. మీ సొంత టీంని నిర్మించుకోలేనప్పుడు మీరు
కాంగ్రెస్ కోసం కష్టపడ్డ ఎమ్మెల్యేల మీద వేటేసే అధికారం మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కాంగ్రెస్ చాలా డీప్ చర్చ జరుగుతుంది దీనిపైన, మీ మీద మీరు చేసిన కామెంట్స్ పైన. ఎనీవే ఆ 4 తప్పులు హైకమాండ్ చేసిందో, రేవంత్ రెడ్డి గారు చేసిండ్రో, ఎవరు చేసిండ్రో కానీ ఈ 4 తప్పులతోనే ఈ క్యాబినెట్ ఇదంతా పంచాయతీ. ఇక రేవంత్ రెడ్డి అస్త సన్యాసం చేసిండ్రు, ఈయనతోనే ఏమీ లేదు అని మాత్రం ఆయన చెప్పుకోవడం దీనిలో కోసం మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.